ఆ పేరు చెబితే నంద్యాలలో వైసీపీకి చెమటలు. రోజులు గడుస్తున్న కొద్దీ, సమయం దగ్గర పడుతున్న కొద్దీ నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ, వైసీపీ వర్గాల్లో హీట్ పెంచుతోంది. నామినేషన్ల ఘట్టంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, ఎవరి నామినేషన్ తిరస్కరిస్తారో తెలియక ఇరు వర్గాలు తెగ టెన్షన్ పడ్డాయి. అయితే ఇది కూడా సాఫీగా జరగడంతో టీడీపీ, వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో వైసీపీకి మరో కొత్త టెన్షన్ మొదలైంది. సాధారణంగా ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి, ఓటర్లను గందరగోళంలో పడేయడానికి ఒకే పేరు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేస్తూ ఉంటారు. వారు కొన్ని సందర్భాల్లో కీలకంగా మారుతుంటారు. ఇప్పుడు ఈ అభ్యర్థులే వైసీపీ నేతలను టెన్షన్కు గురి చేస్తున్నారు. ఒక్క పేరు చెబితే నంద్యాలలో వైసీపీకి టోటల్గా చెమటలు పట్టేస్తున్నాయట. అసలు మ్యాటర్ ఏంటంటే, నంద్యాలలో వైసీపీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కానీ నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి మోహన్ రెడ్డి పేరు గల మొత్తం 4 బరిలో ఉన్నారట. ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థిలో తప్పొప్పులను చూసి మరీ బయటకు తీస్తున్నారు. తప్పులను ఎంచడమే కాకుండా అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ కూడా తలలు పట్టుకుంటోంది. 2 పార్టీల నుంచి ఒకరిపై ఒకరు వందల సంఖ్యల్లో ఫిర్యాదులు చేసుకుంటుండటంతో వాటిని పరిశీలించడానికే సగం సమయం అధికారులకు సరిపోతోంది. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరి నామినేషన్లు చెల్లుతాయని ఎన్నికల అధికారి ప్రకటించడంతో సగం టెన్షన్ తీరింది. అయితే నామినేషన్ల పర్వంలో మరో సంఘటన కూడా చోటు చేసుకోవడం ఇప్పుడు వైసీపీని కలవరపరుస్తోంది. నంద్యాల ఓటర్లను అయోమయంలో పడేయడానికి దాదాపు 4 మోహన్ రెడ్డిలు నామినేషన్లు వేశారు. రాజమోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఇలా వరుసగా 4 స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వైసీపీ తరఫున నేరుగా రంగంలోకి దిగిన జగన్ భారీ బహిరంగ సభలో శిల్పాకు కొండంత భరోసానిచ్చారు. రోజా లాంటి ఫైర్ బ్రాండ్, ఇతర పార్టీ నేతలు బాగానే ప్రచారం చేస్తున్నారు. జగన్ సైతం మంగళవారం నుంచి నేరుగా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ప్రచార హోరు ముగిసే వరకు నంద్యాలలోనే ఉండి ఆయన శిల్పా తరఫున ప్రచారం చేయనున్నారు.